అందరికీ నమస్కారం. తెలుగు జ్యోతిష్యవాణి ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కళాకారులకు, సాహితీవేత్తలకు అనుకూలమైన వారం, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. నూతన ఒప్పందాల విషయంలో వేగం పనికిరాదు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తవచ్చు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఆస్ విషయంలో ఉన్న తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా పడతాయి. సహోద్యోగులతో, పై అధికారులతో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. సంయమనంతో వ్యవహరించడం అవసరం. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మంచి వ్యక్తి సహకారం లభిస్తుంది. తల్లిదండ్రుల సూచన మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అదృష్టం కలిసివస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఆస్తి తగాదాలు కొనసాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగులకు సానుకూల వాతావరణం. అధికారులు, సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. బరువు బాధ్యతలు పెరిగినా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. తీర్థ, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉండవచ్చు. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. రావలసిన డబ్బు పాక్షికంగా అందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆలోచనలను సకాలంలో ఆచరణలో పెడతారు. సంతృప్తిగా ఉంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యవసాయదారులు అధిక దిగుబడి సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. లక్ కి సంఖ్య 67 మరియు లక్కీ కలర్ తుప్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.